హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మేము బెంగళూరుకి వెళ్తున్నాం అనమాట. సో అందుకోసం మేము తుమ్కూరు నుండి బెంగళూరుకి వెళ్ళడానికి బస్ స్టాండ్కి వెళ్ళిపోయాము. అక్కడ టిఫిన్ చేసామన్నమాట మార్నింగ్. ఇదైతే సాటర్డే వ్లాగ్ అనమాట. సో సాటర్డే కాబట్టి ఇంట్లో అంతా పూజ చేసేసి తర్వాత బిజీగా అయిపోయింది కాబట్టి వంట చేసుకోలేదు. సో వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత నేనైతే ఆ హోటల్లో అంతా క్లిప్స్ తీసుకుంటున్నాను అనమాట వ్లాగ్ కోసం. తర్వాత అయితే మా అత్తయ్య మా ఆయన భోజనం తింటారు, నేను తినలేదు. ఎందుకు ఉపవాసం అనుకోవచ్చు మీరు, అలా అంతా కాదు. ట్రావెలింగ్లో ఫుడ్ తింటే వామిట్ అయిపోతుంది, కక్కుతూ ఉంటాను. సో అదంతా వద్దని డైరెక్ట్ మధ్యాహ్నం భోజనం తిని దాయా వెళ్ళి అండ్ ఫస్ట్ అయితే మా ఆయన మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. కొంచెం ఎవరితో హెల్ప్ బాగా లేకుంటే వద్దామని చెప్పేసి వెళ్ళాము. సో అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడైతే ఇల్లు చూడాలి మీరు, ఎంత ఇంటీరియర్ కానీ నిజంగా నాకైతే పర్సనల్లీ చాలా బాగా నచ్చేసింది అనమాట. దానికి వీడియో కానీ తీస్తుంది. అండ్ మేము ఆడ ఇంటి దగ్గర ఇలా చేయించాలి అని ప్లాన్ వేస్తుంటున్నాం అనమాట. సో బయట అయితే ఇలా స్వింగ్ పెట్టారు. సో అందులో ఊక్కుంటూ కొన్ని క్లిప్స్ తీసుకున్నాను. అండ్ అయితే నిజంగా బాగుందనమాట. ఒక రాగా రిలాక్సేషన్ ఫీల్ వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా అంటే స్పేస్ కొంచెం తక్కువే ఉంది బయట, సో తగులుతుంది ఊగుతుంటే ఇక్కట్లాగా. బట్ అయితే ప్లేస్ అంతా బాగుంది, చూడొచ్చు ఎంత గాలి ఇసురుతా ఉందో. నా ఫేస్ అయితే ఫుల్ ఎలా అంటే ఫుల్ గ్లో అయిపోతా ఉంది. అందుకోసము నేచర్ ఇది కదా, న్యాచురల్ ఎయిర్ కాబట్టి. సో తర్వాత అయితే కొన్ని క్లిప్స్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడైతే వచ్చిండదు మేము కొనక్కుంటే క్రాస్ అని చెప్పేసి అక్కడ బెంగళూరులో ఉండేది ఇది. తర్వాత అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో కొన్ని క్లిప్స్ మా అత్తయ్యతో తీసుకున్నాను. మా అత్తయ్య వాళ్ళు అక్కడే ఉన్నారు, నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నా బుజ్జిగాని అయితే మా ఆయనకి ఇచ్చేసి నేను హాయిగా వీడియోస్ రీల్స్ చేసుకుని కూర్చున్నాను అనమాట. ఎప్పుడు కానీ నాతోనే ఉంటాడు మా బుజ్జిగాడు. సో అందుకోసం ఏమైనా కానీ అని చెప్పేసి అలా ఇచ్చేసి ఉన్నాను అనమాట. అందుకోసం మళ్ళీ వెళ్ళిపోయాము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి. సో అది అయితే ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర ఉండేది. సో 45 minutes జర్నీ అనమాట కొనకుంటే క్రాసింగ్ అంటే. అండ్ వీళ్ళైతే యశ్వంశి అని మా అక్క వాళ్ళ కూతుర్లు అండ్ మామ కూతురు వాళ్ళ కూతుర్లు అనమాట, కూతురు కొడుకు. సో నా చెల్లి ఆ టైంకి పూజ చేస్తుండే, ఎందుకంటే సాటర్డే కదా. ప్రతి ఒక్కరు మాకు తెలిసిండే వాళ్ళు, తెలియకుండా వాళ్ళు అందరూ సాటర్డేని మా సైడ్ పూజ ఎక్కువ చేసేది, ఇంటి దేవుడు కాబట్టి వెంకటేశ్వర స్వామి. సో నా చెల్లి జోట్లో వీడు జాయిన్ అయిపోయా. నన్ను ఏం ముక్కుంటావు అంటే అమ్మ బి అంటాడు, అంటే చాక్లెట్ బిస్కెట్ అని షరతు వాన ఇంటెన్షన్ ప్రకారము. సో ఇదంతా అయిపోయిన తర్వాత మా అవ్వ అయితే చూడు ఎంత సనుగుండాడు, మీరు మాత్రం లావ్ అవుతారని చెప్తూనే ఉంది. నేను చెప్తా ఉంటుంది దానికి, నేను వన్ వీక్ or 10 days పెట్టుకోండి ఈడే మరి లావ్ సైజ్ పంపండి అని చెప్తుంది. మరి ఎన్నిసార్లు నిందుని చెప్పండి మీరే. అయ్యో నాకైతే సాల్సాలు అయిపోతుంది వాళ్ళు చెప్పే మాటలకి నేను. అండ్ వాళ్ళ ఇంటెన్షన్ ఎలా అంటే వీనికి పెట్టుకున్నట్లు మేమిద్దరు తింటాము అనే రేంజ్లో వాళ్ళు థింక్స్ చేస్తారనమాట. నా బుజ్జిగానికి తినిపించకుండా మా అవ్వే కాదు, మా ఫ్యామిలీ వాళ్ళ జొత్తుకి ఇంకా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అండ్ ఎవరైనా అంతే, మా ఇంటికి వచ్చిన వాళ్ళు మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు కానీ ఇలానే బిహేవ్ చేస్తారు. అండ్ అరట్ అవుతారు అనేది కానీ ఉండలేదు వాళ్ళకి. అండ్ మళ్ళీ అయితే ఇది వదిలేస్తే వంశీ యశ్ బుజ్జిగాడు అంతా బిందు అందరూ కూర్చొని బయట అయితే రోడ్లో సర్కస్లు చేస్తూ ఉంటారు. సో మా బుజ్జిగాని చూడొచ్చు, వాళ్ళిద్దరిని చూడొచ్చు. సాంగ్స్ వేసుకొని ఏమో డాన్స్లు ఆడుతున్నారు. పునీత్ రాజ్ కుమార్ సాంగ్స్ అంట, అవంట ఇవంట, వందే మాత్రం అంట, తిరిగా సంక్రాంతికి వచ్చిండారంట. ఇది అయ్యో దేవుడా, వాళ్ళని చూడాలని చెల్లి అయితే వీడియోస్ తీస్తుండే. నేను లోపల నుండి ఏమీ వర్క్ ఏమి ఉండలేదు, ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కాబట్టి ఏమి వర్క్ ఉండదు నాకు ఇక్కడికి వస్తే. సో బయటకు వచ్చాను కొంతసేపు రిలాక్స్ అవుదామని చెప్పేసి. అక్కడున్న వాళ్ళంతా మాట్లాడిచ్చి ఇదైతే మా ఇంటి ఆపోజిట్ ఉండేది అన్నమాట ఇల్లు. సో ఇక్కడికి కొంచెంసేపు పోయి అక్కడ డ్యాన్స్ అంతా ఆడి పిల్లలు భారీగా డ్యాన్స్ ఆడుతూ ఉన్నారు మాత్రము. అండ్ నైట్ అయిపోయింది, అండ్ సాటర్డే నైట్ అయిపోయాం. నైట్ అయితే చూడొచ్చు మీరు, ఫుల్ బయట అయితే మాదంతా మెస్సీ ఎందుకంటే కన్స్ట్రక్షన్ అవుతుంది ఇల్లు. సో మీరు బ్లాగ్స్ డైలీ చూస్తున్న వాళ్ళకైతే తెలిసిపోతుంది. అండ్ కొంచెం మూవీ పెట్టేశాము నైట్. అండ్ ఇదైతే మార్నింగ్ అనమాట, సాటర్డే నైట్ అయిపోయింది, ఇది సండే మార్నింగ్ నుండి స్టార్ట్ చేసేసుకున్నారు వీళ్ళైతే డ్యాన్స్ ఆడేకి. నాకు ఆ మ్యూజిక్ పెట్టు, ఈ మ్యూజిక్ పెట్టు. అండ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా అంటే నార్మల్ కరెన్సీ కదా, నా ఫోన్కి అయితే 5G వస్తుందని చెప్పేసి ఉజ్జుతా ఉండారు వేసుకొని టీవీకి. అండ్ తర్వాత నేను బిందు మా బుజ్జిగా నాడే పారేసి నేను నా చెల్లెలు పోయామన్నమాట. చాలా ఏళ్ళే అయిపోయింది మేమిద్దరు పోయి. నేను స్కూల్కి పోయేతా కూడా
పియూసీను ఉన్నోడు ఇలా స్కూటీలో నేను నా చెల్లి వెళ్ళిందనమాట. ఒక ట్రిప్ లాగా అనిపించేస్తుంది నిజంగా. బుజ్జిగాడు లేకుండా మేము ఎక్కడికన్నా పోతే హాయిగా అంటే ఒక టెన్షన్ లేకుండా వెళ్ళిపోతాం అనమాట. మేమైతే వచ్చిండేది హెబ్గోడికి అనమాట. సో హెబ్గోడికి వెళ్ళి మేము ఎందుకు వచ్చామంటే కొన్ని ప్యాంట్స్ తీసుకునాల్సిండే. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ లెగ్గిన్స్ అవన్నీ అయితే బాగుండేది. ఇప్పుడంతా అందరూ ఎక్కువగా వాడేదైతే లూజ్ అండ్ పటేలా ప్యాంట్స్ ఇలా కదా, దాంట్లో కూడా లా అయిపోయాను. కొంచెం కంఫర్టబుల్ ఉండాలి అని చెప్పేసి దాంట్లో కూడా క్వాలిటీ అయిన దొరుకు అనమాట. లెగ్గిన్స్ అయితే ఎప్పుడు పిక్కపోయేది కానీ లేదంటే హోల్స్ పడేది కానీ ఇలా అంతా అవుతుంటుంది అనమాట. మంచి క్వాలిటీ తీసుకున్న కొన్ని రోజులే అది కంఫర్టబుల్ ఉండేది, ఒకసారి ఇచ్చింగ్ ఫీలింగ్ ఉంటుంది. సో అందుకోసం వచ్చాము. నా చెల్లి కూడాను యశు వంశీ వాళ్ళకి షొప్పులు చూస్తుండే అండ్ వాళ్ళకి అండ్ కొన్ని ప్యాంట్స్ అలా. వాళ్ళు ఊరు నుండి వచ్చారు కదా, తుమ్కూరులోనే బ్యాగ్ వదిలేశారనమాట. మళ్ళీ రిటర్న్ పిలిపించుకుందామని నేను అక్కడే పెట్టుకున్నాను బ్యాగు. మళ్ళీ చూస్తే వాళ్ళు రిటర్న్ వచ్చేకే కాలేదు. సో దానికే మేమైనా ఇంకా బ్యాగ్ ఎత్తుకోపోయాక నా చేతిలో అయ్యదని కొత్త బట్టలు తీసుకుందామని వెళ్ళిపోయాము. సో మాకు కొన్ని ఇవి ప్యాంట్స్ తీసుకున్నాం అనమాట. క్వాలిటీ అయితే మస్తు ఉందన్నమాట. 280 XXL XL అది సైజ్ బట్టి ప్రైస్ ఎక్కుతుంది. 20 రూపీస్ పర్ సైజ్ అనుకున్నా. XL అయితే 260, XXL అయితే 280 అలా ఉంది. సో అయితే క్వాలిటీ బాగుండే. నేను ఒక 2-3 ప్యాంట్స్ తీసుకున్నాను. నా చెల్లి అయితే ఒక ప్యాంట్ తీసుకున్నా కానీ అదైతే తీసుకోలేదు. నా చెల్లి అయితే ఇప్పుడు ఫస్టే బాగుండేమో అనుకుంటాను ఇప్పుడు. ఎందుకంటే ఆవిడన్నా కానీ వెనక ముందు చూడుకున్నట్లు డబ్బులు లేకుండా మా అప్ప మేము అంత తిప్పుస్తుండ్రిదా. ఈవిడు నా చెల్లె అర్న్ చేస్తూ ఉంది, అయినా కానీ తనకి ఇష్టం వచ్చిండే తీసుకునే ఉండేది. అంటే లైక్ నువ్వు తీసుకుంటా ఉంటుంది అంతే. ఎవడును అదే సిస్టర్ లాగా, నేనే దాన్ని అంటే చిన్న పిల్లలాగా అనమాట. సో అంతే. నా చెల్లి వాళ్ళకి యశు వంశీకి నా బుజ్జిగానికి అందరికీ తీసుకునే మేమైతే తీసుకున్నాము బట్టలు. తీసుకుని సరేలే ఏమైనా తిందామా అనుకుంటున్నా. తినే తలకి స్కూటీ అయితే ఫుల్ రష్ ఉంటుంది. మేము వెళ్ళింది సండే కదా, సండే ఈవినింగ్ అయితే హెబ్గోడి ఫుల్ రష్ అనమాట. ఇదైతే అండర్ గ్రౌండ్లో ఒకటి పెట్టారు షాపు, ఫుల్ అన్నీ దొరుకుతాయి. బట్ అయితే కాస్ట్ నార్మల్ రెగ్యులర్ యూజెస్ వచ్చేసి బెస్ట్. బట్ బట్టలు అవన్నీ ఏం బాగలేవు. ఇలాంటి ఐటమ్స్ అయితే ఓకే, కిచెన్ ఐటమ్స్, బ్రష్, టూత్పేస్ట్, నెయిల్ పాలిష్, క్లిప్స్ ఇలాంటివి ఉన్నాయన్నమాట. అండ్ నెక్లెస్లు అవన్నీ కూడా. సో చూస్తూ ఉండే తీసుకుందామా అని. అండ్ అవి ఇవి అనుకొని యశుకి ఒక స్లిప్పరు, నా చెల్లికి ఒక స్లిప్పర్ అనుకొని వంశీకి ఒక స్లిప్పరు, ఇవన్నీ చూస్తే 800 పైన అయిపోయాయి అక్కడే. అండ్ టోటల్ అయితే 3.5K షాపింగ్ చేసుకుని వచ్చామన్నమాట. సో ఇంతే మా వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ చాలా రోజులైంది డ్రైవ్ చేసి, బట్ కొంచెం హ్యాండ్ పెయిన్ అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత డ్రైవ్ చేస్తే. మళ్ళీ అయితే నెక్స్ట్ మండే మార్నింగ్ నేను మా ఆయన బుజ్జిగాడు అండ్ వెళ్ళిపోతున్నాం తుమ్కూరుకి. సో ఫైనలీ అయితే అండ్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.